హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 9వ శ్లోకానికి భావాన్ని వివరిస్తా. ఈ శ్లోక భావం ఏమిటంటే, శత్రువులను ఉనికించు అర్జునుడు ఆ విధముగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటాడు, గోవింద, నేను ఇక యుద్ధం చేయను అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అర్జునుడు మౌనం వహించడం అనేది జరుగుతుంది. ఇది ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, ఈ శ్లోకంలో అర్జున్ని పరంతప అని సంబోధించడం అనేది జరిగింది. పరంతప అంటే శత్రువులను వణికించువాడని అర్థం. మళ్ళా గుడాకేశుడు అని అర్జున్ని ఈ శ్లోకంలో సంబోధించడం జరిగింది. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం. నిద్రను జయించిన వాడు అంటే రాత్రిపూట నిద్ర లేకుండా ఉండుట కాదు అని అర్థం. దాని అర్థం ఏమిటంటే అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడని దాని అర్థం. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను ఈ శ్లోకంలో ఋషికేశుడు అని సంబోధించడం అనేది జరిగింది. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధ రంగంలో తన బంధువులను, గురువులను అంటే భీష్మ పితామహులను, తన గురుగారైన ద్రోణాచార్యులను యుద్ధ రంగంలో చూసి చాలా నిరాశ చెందుతాడు. వారిపై బాణాలు వేయడానికి అతని మనసు ఒప్పుకోదు. వారిపై బాణాలు వేయడానికి తన మనసులోని సంఘర్షణను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో వ్యక్తపరుస్తూ నేను ఇక యుద్ధం చేయనని చెప్తాడు. ఇది అతని మానసిక వేదనకు పరాకాష్ఠని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అర్జునుడు ఆ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చేయనని అర్జునుడు చెప్పిన తర్వాత మౌనం అనేది వహించడం అనేది జరుగుతుంది. ఇది అతనిలోని తీవ్ర మానసిక వేదనని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అతనిలోని తీవ్ర మానసిక వేదనని, నిస్సహాయత అని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళా అర్జునుడు ఆ విధంగా నేను యుద్ధం చేయనని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పిన తర్వాత మౌనం వహించడం అనేది జరుగుతుంది. ఇది అతనిలోని తీవ్ర మానసిక వేదనని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అర్జునుడు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చేయనని చెప్పి మౌనం వహించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఏమాత్రం బాధపడదు. ఎందుకు అంటే అర్జునుడు సరైన మార్గంలో నడవలేదని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. కాబట్టి అర్జున్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధపడతాడు. ఈ శ్లోకం తర్వాత అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేయడం అనేది మొదలు పెడతాడు. ఈ శ్లోక భావం ఏమిటంటే, శత్రువులను వణికించు అర్జునుడు ఆ విధముగా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటాడు, గోవింద, నేను ఇక యుద్ధం చేయనని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అర్జునుడు మౌనం వహిస్తాడు. ఇది ఈ శ్లోక భావం.